హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం లైనింగ్ బ్లౌజ్ని కుడతాం కదండి. లైనింగ్ బ్లౌజ్ని కుట్టేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాము కదా. దీనికి చాలా పద్ధతులు ఈ మధ్య చూస్తున్నామండి. ఫస్ట్ అయితే మనం మిషన్ మీదే కుట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది గమ్ ప్రాసెస్. గమ్తో మనం అంటించేస్తున్నాం కదా. చాలా ఈజీ చాలా ఈజీ చాలా ఈజీ అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. అయితే అంత ఈజీ ఏం కాదండి నాకు తెలిసి. ఎందుకంటే నేను కూడా ఒక బ్లౌజ్కి ఈ మధ్య చేశాను, చూసారు కదా మీరు. అయితే దానికి పట్టినంత టైం కూడా మనకి మిషన్ మీద కుడితే పట్టదనమాట. చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది మనకి మిషన్ మీద కుట్టుకుంటేనే. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అసలు ఎక్కడ ముడతలు రాకుండా ఉంటాయి మీరు ఇలాగా కుడితే గనక అని చెప్పి గమ్తో అంటించేస్తున్నారు. నేనైతే దాన్ని సపోర్ట్ చేయనండి గమ్తో అంటించడం. ఎందుకో చెప్పనండి, మనం చాలా జాగ్రత్తగా మిషన్ మీదే కుట్టేసుకుంటే అయిపోతుంది. గమ్తో చేయడం వల్ల ఏంటంటే గమ్ము కొనుక్కోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్ బాటిల్ కొనుక్కోవాలి. గమ్ బాటిల్ని మనకి లైనింగ్ అయితే లైనింగ్, మెయిన్ అయితే మెయిన్కి గమ్ అయితే అంటిస్తాము. గమ్ అంటించిన తర్వాత వెంటనే అంటుకోదండి. మళ్ళీ దాన్ని మనం ఐరన్ కూడా చెయ్యాలి. లేదు అలా కూడా వదిలేస్తే అంటుకుపోతుంది. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. టైం పడుతుంది కానీ ఈలోపు మనం ఏదైనా క్లాత్ అంటే వేరే ఏదైనా కట్ చేసిన క్లాత్ దాని మీద వేసామంటే అది కూడా అతుక్కుపోతుందండి. సో తొందరగా అంటుకోవడం అని చెప్పేసి ఐరన్ అయితే చేసేస్తున్నాం కదా. పోన్లేండి, ఐరన్ చేయడం వల్ల కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. అంటే మనం అక్కడ ఐరన్ బాక్స్ కూడా వాడుతున్నాము. అలాగే కరెంట్ అనేది కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది. అసలు ఇంత ప్రాసెస్ ఎందుకండి, కట్ చేసేస్తాము మిషన్ మీద పెట్టుకొని కుట్టేస్తాము. కానీ కట్ చేసేసిన దాన్ని గమ్ము పెట్టి అతికించి దాన్ని ఐరన్ చేసి ఇంత ప్రాసెస్ అవసరమా బ్లౌజ్కి అనిపిస్తుంది అనమాట నాకైతే. అసలు ఈ పాటలన్నీ ఎందుకొచ్చాయని ఆలోచిస్తే ఏం లేదండి. వీళ్ళు ఏంటంటే ఇలా మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేటప్పుడు ముడతలు పడిపోతాయంట. కుచ్చులు అవి రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుందంట. అయితే మనం కుచ్చుళ్ళు రాకుండా ముడతలు అవి రాకుండా ఎంత నీట్గా కుట్టుకోవచ్చో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఏమీ లేదండి, ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర పాదాన్ని లైట్గా పైకి ఇలా ఎత్తాలన్నమాట. ఇలా ఎత్తుతూ ఉన్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది, ఎక్కడ ముడతలు రావు. చూసారు కదా, ఇలా జాగ్రత్తగా పాదాన్ని జస్ట్ అలా పైకి లేపి కుట్టాలి అంతే. అలా కుట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు. అలాగే చిన్న చిన్న కుచ్చుల్లాగా కూడా ఎక్కడ రావట్లేదు. చూసారా, నేను ఇక్కడ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను. ఇలా జాగ్రత్తగా ఇక్కడ చంక భాగంలో కానీ అలాగే నెక్ రౌండ్స్ తిరిగే భాగంలో కానీ కొంచెం లైట్గా మనం పాదాన్ని జస్ట్ అలా పైకి లేపుతూ కుట్టేయాలి. అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఫాస్ట్గా అయిపోతుంది. మనకి మిషన్ మీద తొందరగా అవుతుందండి. ఎందుకంటే ఇంకా మనం ఐరన్ చేయాల్సిన పని ఉండదు, గమ్ బాటిల్స్ కొనుక్కొని అంటించుకోవాల్సిన పని ఉండదు. దానివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నాకు కింద క్లాత్ వేయకుండా నేల మీద పెట్టి అంటించేసానండి. మొన్నసారి నేను మీకు వీడియో కూడా చేసి పెట్టాను. గమ్తో ఇలా అంటించానండి. దీనివల్ల నాకు ఎంత కష్టం అయింది అని చెప్పి. అయితే గమ్ చాలా ఈజీ అనండి, చాలా ఈజీగా చూపిస్తున్నారు కానీ యూట్యూబ్లో అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే కింద టైల్స్ అవి ఉంటే టైల్స్ మీద అలా మరకలు పడిపోతున్నాయి. అలా ఎంతమందికి పడ్డాయో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఇక్కడ మనం పైన ఏదైనా క్లాత్ వేసి అంటే నాకు టైల్స్ మీద మరకలు పడిపోయాయి అని చెప్పి అంటుకుపోతుంది. అంటించుకుంటుంటే అంటుకుపోతుంది. తర్వాత ఐరన్ చేసేటప్పుడు ఎలాగో మనం వేరే క్లాత్ మీద అయితే వేసి ఐరన్ చేసేస్తాం. సో అలా చేసినప్పుడు ఆ క్లాత్కి కూడా గమ్ అనేది అంటుకుందండి. కొంచెం అంటే లైట్గా మరకల్లాగా పడిపోయాయి అనమాట. అలాగే టైల్స్ మీద మరకలు కూడా అంత తొందరగా పోలేదండి. మళ్ళీ నేను దాన్ని పీచుతో రుద్దుకోవాల్సి వచ్చిందనమాట. అంత కష్టమైంది. సో ఇంత కష్టపడాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా మనం మిషన్ మీదే వేసేసుకోవచ్చు. అలాగే ముడతలు రాకుండా వేసుకోవాలి కాబట్టి ఇలా మనం రౌండ్స్ తిరిగే ప్లేస్లో నేను మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా జాగ్రత్తగా పాదాన్ని జస్ట్ లైట్గా పైకి లేపుతూ ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. నేను లైట్గా లేపుతున్నాను, ఒక్కసారి పాదాన్ని గమనించండి. కొంచెం లైట్గా పైకి లేపామనుకోండి ఇంకా అక్కడ కుచ్చుళ్ళు అనేవి పడవన్నమాట. స్లోగా కుట్టుకోవాలి అక్కడ అంతే. ఆ రౌండ్స్ తిరిగే ప్లేస్లో మాత్రమే, స్ట్రైట్గా ఉన్న ప్లేసుల్లో అవసరం లేదండి. అలా జాగ్రత్తగా జరుపుకోవాలి.
క్లాత్ని కూడా నీట్గా జరుపుకుంటూ కుట్టేసుకుంటే పని అయిపోతుంది. ఈ మాత్రం దానికి మనం గమ్ములు యూజ్ చేసుకుని ఐరన్లు చేసుకొని మళ్ళీ నేలకు అంటుకుపోతే అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఐరన్లు అవి చేయడానికి ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి. చాలా పెద్ద ప్రాసెస్. ఇంత ప్రాసెస్ అయితే పడకండి. జాగ్రత్తగా ఇలా మిషన్ మీద కుట్టేసుకోండి. చాలా తొందరగా అయిపోతుందండి బ్లౌజు. ఇవన్నీ అతుక్కోవడానికి మహా అయితే ఒక 5 మినిట్స్ అండి అంతే. నేను ఇక్కడ మీకు వీడియో కూడా అస్సలు ఎక్కడ కూడా స్పీడ్ పెట్టలేదండి. నేను ఎలా అయితే కుట్టానో అలాగే పెట్టేశాను అనమాట. అసలు ఇంకేమీ ఎడిట్ కూడా చేయలేదు. సో ఎలా అయితే చేశానో, ఎలా అయితే కుట్టానో ఇంకంతా అలాగే పెట్టేశాను అనమాట వీడియో అంతా కూడా. 6 మినిట్స్ అనమాట. 6 మినిట్స్లో బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది అటాచ్ చేయడం. అంతేనండి. ఈ వీడియో ఎందుకు చేశాను అంటే గమ్‌తో చాలా ఈజీ అనుకునే వాళ్ళకి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు గమ్‌తో అయితే చాలా తొందరగా అయిపోతుంది, మనకి కుచ్చుళ్ళవి రావు, ముడతలవి రావు అని అపోహపడుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేశానండి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఆ పద్ధతి ఫాలో అయిపోతారులెండి. మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఇది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మిషన్ మీద కుట్టుకోండి. చాలా ఈజీగా అవుతుంది. చాలా తొందరగా అవుతుంది. అలాగే ముడతలు రాకుండా ఉండడానికి మంచి టిప్ కూడా చెప్పాను కదా మీకు నేను. పాదాన్ని లైట్‌గా పైకి లేపుతూ కుట్టేయండి. చాలా తొందరగా అవుతుంది. ఈ విధంగా అయితే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.